డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి థాపర్ ఇన్స్టిట్యూట్ మరి ఇక్కడ చూసినట్టయితే మనము ఇది డీటెయిల్స్ కింద వెళ్తే మరి థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది పంజాబ్లో ఉంది. ఇది జస్ట్ శస్త్రా యూనివర్సిటీ లాంటిదమ్మా. దీని గురించి ఎవరైనా విన్నారా? మరి కామెంట్లో పెట్టండి సార్. నేను మరి థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఇది పంజాబ్లో ఉంది. ఇక్కడ జస్ట్ ఇక్కడ కూడా ఏంటంటే శస్త్రాలాగా స్టూడెంట్స్ కొంతమందికి తెలియదు. ఇక్కడ కూడా శస్త్రాలాగా వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ ఐపీఈ మార్క్స్ అండ్ జేఈ మార్క్స్ ద్వారా వీళ్ళు అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసిందమ్మా. అడ్మిషన్కి సంబంధించిన విధి విధానాలు అయితే వచ్చేసినాయి. ఎవరికైతే తెలియదు, ఎవరికైతే తెలుసు మరి కామెంట్లో పెట్టండి, మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, దీన్ని థాపర్ యూనివర్సిటీ అంటారు. ఇంతకుముందు ఫార్మర్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ థాపర్ యూనివర్సిటీ. మరి ఇది ఎలా ఉందో ఒకసారి దీని డీటెయిల్స్ అయితే చూద్దాం. దీని డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ది ఓల్డెస్ట్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ విచ్ ప్రొవైడ్స్ అ స్టడీ సోర్స్ ఆఫ్ హై స్కిల్డ్ టు నేషన్ యాజ్ వెల్ యాజ్ ది ఫౌండెడ్ 1956లో ఇది ఫౌండ్ అయింది. 250 ఎకరాస్లో ఉంటుందంట, 250 ఎకరాల్లో ఉంటుంది. థాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ లొకేటెడ్ ఇన్ పాటియాలా has been pioneer in engineering and research innovation. Our community involves indigenous minds, scholars who are eager to make the world better to place in the world initiative. ఇది ఓల్డ్గా దీన్ని థాపర్ యూనివర్సిటీ అనేవాళ్ళు, థాపర్ యూనివర్సిటీ అని పిలిచేవాళ్ళు. మరి దీనికి సంబంధించిన అడ్మిషన్స్ ప్రక్రియ 2026-27 అడ్మిషన్స్ ప్రక్రియ అయితే వచ్చేసింది. ఇక్కడ బ్రీఫ్ ఇంట్రడక్షన్, ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ ద ఫేక్ ఐటీ, అడ్మిషన్ టు ద ఫస్ట్ ఇయర్. మీరు ఇది క్లిక్ చేసినట్టయితే అడ్మిషన్ టు ద ఫస్ట్ ఇయర్ బీఈ బీటెక్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు అడ్మిషన్స్ డీటెయిల్స్లో అడ్మిషన్ టు ద ఫస్ట్ ఇయర్ బీఈ బీటెక్ ప్రోగ్రామ్స్ అండ్ నంబర్ ఆఫ్ సీట్స్. ఇక్కడ సిఎస్సి 960 ఉంది. లార్జ్ ఇంటేక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 960 ఉంది. సిఎస్సి పాటియాలా క్యాంపస్ 540 ఉంది. సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్ 60 ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ 240 ఉంది. ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 160. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 240. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ 360. ఈ విధంగా రోబోటిక్స్ విఎల్ఎస్ఐ డిజైన్ 90, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ 90, మెకానికల్ ఇంజనీరింగ్ 120, మెకాట్రానిక్స్ 60, కెమికల్ ఇంజనీరింగ్ 60, సివిల్ ఇంజనీరింగ్ 90, సివిల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ 30, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 90, బయోమెడికల్ ఇంజనీరింగ్ 30. ఈ విధంగా మరి నంబర్ ఆఫ్ సీట్స్ అయితే దాదాపు లార్జ్ ఇంటేక్తో 3390 సీట్లు ఉన్నాయేమో. ఇక్కడ అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు ఇంటర్మీడియట్ మరి ఓన్లీ 60% మార్క్స్, ఎస్సీ ఎస్టీ అయితే 55% మార్క్స్ సరిపోతుంది. మరి ఇక్కడ మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా జేఈ ఎగ్జామినేషన్. ఎవరైతే సపోజ్ స్టూడెంట్స్కి జేఈ 95% మరి అదేవిధంగా 96% వస్తుందో వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ అనమాట. విత్ అపియర్డ్ ఇన్ జేఈ మెయిన్ 2026లో మరి ఇది ఉండాలి. మరి ఇది స్టూడెంట్స్ మరి ఇంటర్మీడియట్ మీరు 24, 25, 26లో పాస్ అయి ఉండాలి. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. అడ్మిషన్ క్రైటీరియా ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ జేఈ మెయిన్ 2026. ది ప్రోగ్రామ్స్ మెన్షన్డ్ 1 to 9 టేబుల్ అడ్మిషన్ షల్ బి డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు జేఈ మెయిన్ 2026. ఇక్కడ 1 to 9 టేబుల్లో మనకు 1 to 9 ఉందంటే ఇక్కడ దీనికి అన్ని జేఈ మెయిన్ ద్వారా ఇస్తారు. ఇక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇక్కడ ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఐ వరకు కూడా మరి వీళ్ళు జేఈ మెయిన్ ఇస్తామని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ స్టూడెంట్ చూసినట్టయితే ఉంటుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ జేఈ మెయిన్ 2026 అండ్ 10+2. ఇది ఫర్ ప్రోగ్రామ్స్ మెన్షన్డ్ ఇన్ 10 to 16. ఫర్ అడ్మిషన్ షల్ బీ డన్ ఆన్ ద ఫాలోయింగ్ 2 మోడ్స్లో ఇస్తారు. కింద ఈ 2 మోడ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు 2 ఇస్తారు. తర్వాత మరి ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు
సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఏంటంటే సపోజు 10th ఇది ఐపీఈ ద్వారా ఇస్తారు. ఇది ఐపీఈ ప్లస్ జేఈ ద్వారా కూడా ఇస్తారు. 10th, 11th, 12th, 13th, 14th, 15th సివిల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ బయోమెడికల్ ఇవన్నీ కూడా ఇక్కడ వరకు కూడా 10th, 18th వరకు కూడా ఐపీఈ ప్లస్ జేఈ ద్వారా కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దమ్మా. తాపర్ యూనివర్సిటీ, తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనే మంచి సబ్జెక్ట్. ఇక్కడ మీకు మరి ఐపీఈ మార్క్స్ ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉండాలి? 900 మార్క్స్, 920, మరి 950 మార్క్స్ ఉండగానే మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. ఐపీలో అలా బోర్డు మార్క్స్ ద్వారా వీళ్ళు డైరెక్ట్గా ఇవ్వటం అయితే జరుగుతుంది. కొన్ని నీట్ ద్వారా కూడా వీళ్ళు ఇవ్వటం అయితే ఆన్ ద బేస్ ఆఫ్ మెరిట్ ఆఫ్ జేఈ మెయిన్ నీట్ 20 ప్లస్ 10+2 మరి బోర్డ్ ఎగ్జామ్ ద్వారా జేఈ మెయిన్ 2026, నీట్ 2026 ఆన్ ద మెరిట్ బేస్ ఫిజిక్స్ ఈ కోర్సులు అయితే వీళ్ళు అవైలబిలిటీ ఉంది. వీళ్ళు మెయిన్ ఏంటంటే బయోమెడికల్ ఇంజనీరింగు, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్ అండ్ కంట్రోల్, మెకానికల్ ఇవి కూడా వీళ్ళు అలాంగ్ విత్ అడ్మిషన్ డ్యూరింగ్ ద కౌన్సిలింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ మే ఆల్సో ఆఫర్ ద డైరెక్ట్ అడ్మిషన్ టు ద ఫాలోయింగ్ బీఈ బీటెక్ సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ 1.2 ఇది ఊహిస్తే మీకు డైరెక్ట్గా ఇక్కడ అడ్మిషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ లిస్ట్ ఆఫ్ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్స్ కూడా ఉంది. తర్వాత ఎలక్టివ్ ఫోకస్ అండ్ మైనర్ సిఎస్సి పెట్రోలియం, ఎనర్జీ, మెటీరియల్ ఇట్లా సిఎస్సి బ్రాంచ్లు కూడా మైనర్ కోర్సులు అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్ అండ్ ప్రతి ఒక్కళ్ళు మరి పంజాబ్ పాటియాలలో ఉన్న ఈ తాపర్ యూనివర్సిటీలోని కూడా ఒక కన్నేసి ఉంచండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఒక కన్నేసి మనకి శస్త్ర యూనివర్సిటీ ఉంది కదా, సేమ్ శస్త్ర యూనివర్సిటీ లాంటిదే ఇది కూడా చాలామంది స్టూడెంట్స్కి తెలియదేమో. శస్త్ర యూనివర్సిటీ ఎట్లా శస్త్రాల్లో కూడా ఇది ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రిజర్వేషన్ కూడా ఉంటుంది. సీట్ అండర్ ద డిఫరెంట్ కేటగిరీస్. పంజాబ్ వాళ్ళకి ఇది పంజాబ్ కేటగిరీ ఇస్తున్నారమ్మ. పంజాబ్ వాళ్ళకి 25%, బీసీ 10% ఇవి కూడా ఇస్తారు. ఇక్కడ అవుట్ సైడ్ పంజాబ్ వాళ్ళకి రిజర్వేషను, అవుట్ సైడ్ పంజాబ్ వాళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది. చూడండి, ఎస్సీ అదర్స్, ఎస్టీ అదర్స్, ఎస్సీ పంజాబ్ అదర్స్, ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ కూడా ఉంది. దీని ప్రకారం మీకు అడ్మిషన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, షెడ్యూల్డ్ క్యాస్ట్ అవుట్ సైడ్ పంజాబ్, షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ అవుట్ సైడ్ పంజాబ్, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇన్సైడ్ పంజాబ్, ఈ విధంగా వీళ్ళు అడ్మిషన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ ఇలాంటి దీన్ని కూడా ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనకి వదులుకో. దీనికి ఇంపార్టెంట్ డేట్స్ వస్తే మనకి మే 8 నుంచి అప్లికెంట్స్ రిసీవ్డ్ టిల్ మే 8 వరకు, మరి ఆఫ్టర్ మే 8 తర్వాత మే 8 లోపు అయితే 1,500 రూపాయలు, తర్వాత మే 8 తర్వాత 2,000 రూపాయలు అయితే అప్లికేషన్ డేట్స్ అయితే ఉంది. ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ ఇండికేట్ ఇది వేరే డీటెయిల్స్. ఇది మీరు అప్లికేషన్స్ అయితే ఇంపార్టెంట్. లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ బీఈ బీటెక్ ఆల్రెడీ కూడా అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ ఇన్ పర్సన్ వెళ్ళాలి. డాక్యుమెంట్ రిక్వైర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్ పర్సన్ మీరు కాపీ ఆఫ్ డౌన్లోడెడ్ అప్లికేషన్ 10+2. డిప్లొమా స్టూడెంట్స్ కూడా వెళ్ళొచ్చు. మెట్రికులేషన్ సర్టిఫికెట్, రిజల్ట్ కార్డ్, అడ్మిట్ కార్డ్ ఆఫ్ జేఈ కార్డు, క్యారెక్టర్ సర్టిఫికేట్, కాండక్ట్, మెడికల్ ఫిట్నెస్, రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఇవి కూడా ఇక్కడ ఇచ్చేసేయాలి. మైగ్రేషన్ సర్టిఫికెట్ ఇవి కూడా మరి ఇచ్చేసేయాలి. ఇక్కడ ఆల్రెడీ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. మీరు మరి స్టార్ట్ అయిపోయింది. మే 8వ తారీఖు లాస్ట్ డేటు. మీరు విత్ లేట్ ఫీజుతో 1,500తో మే 2,000 రూపాయలతో మే 8 తర్వాత కూడా 2,000 తీసుకోవటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్, మరి దీన్ని ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు. ఇది కూడా శస్త్ర లాంటిదే, శస్త్ర యూనివర్సిటీ లాంటిది. దీనికి సంబంధించిన అడ్మిషన్, అప్లికేషన్ ఫీజు, డిమాండ్ డ్రాఫ్ట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇవి అప్లై చేయాలంటే ఇదమ్మా, ఇది రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడే మీరు అడ్మిషన్ 2020 నౌ ఓపెన్, రిజిస్టర్ టు అప్లై, సీకింగ్ ఎక్సలెన్స్ టుగెదర్. ఇక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ లాగిన్ పేజ్ 2 ఉన్నాయి కదా, రిజిస్టర్ చేసుకుంటే మనం రిజిస్టర్ చేసుకోవడానికి ఏం కావాలి? ఎంటర్ నేము, ఎంటర్ ఈమెయిల్ అడ్రస్సు, మొబైల్ నంబరు, ఎంటర్ ఓటీపీ, సెలెక్ట్ స్టేటు,
తర్వాత మీరు సెలెక్ట్ సిటీ ప్రోగ్రాము సెలెక్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను కొట్టేస్తే మీకు వెళ్ళిపోతుంది ఇమ్మీడియట్గా. మనకి 1500 రూపాయలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మే 8వ తారీఖులో 15లో బిఫోర్ ఆఫ్టర్ మే 8 వీళ్ళు 2000 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇది కూడా చాలా శస్త్రా లాంటిది, శస్త్రా యూనివర్సిటీ టైప్. కాకపోతే ఇక్కడ శస్త్రా కంటే కూడా కొద్దిగా బెటర్గా ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. శస్త్రా కంటే మంచిది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ మిస్ అవ్వద్దు. మనము కొన్ని ఇప్పుడు మీరు జేఈ మెయిన్లో మీకు కొంతమంది 85 వచ్చిందా 90 వచ్చిందా మీరు అప్లై చేయండి, వచ్చే అవకాశం ఉంటుంది. 90 to 85 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 85% వచ్చిందా మీరు శస్త్రా యూనివర్సిటీలోకి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. శస్త్రా అంటున్నా మనం తాపర్ యూనివర్సిటీ, ఇది పాటియాలో ఉంటుంది, పంజాబ్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మంచి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 29, యూనివర్సిటీ 26, 42 రీసెర్చ్, మరి న్యాక్ A+ గ్రేడ్ ఉంది. మంచి ఫీజెస్ కూడా చాలా తక్కువ ఇక్కడ శస్త్రా యూనివర్సిటీ. మరి ఇది తాపర్ యూనివర్సిటీ. ఈ తాపర్ లాంటిది అసలు ఎవరు కూడా దీన్ని తాపర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. వదులుకుంటే ఇంకా మీ ఇష్టం, అది నేను చెప్పలేను. దానివల్ల మీరు ఫేస్ చేస్తారు. దాని కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, అడ్మిషన్స్ ఎంత కష్టంగా అవుతుంది పేరెంట్స్కి, ఆ విధమైన ఫేస్ జరుగుతుంది. రిజిస్టర్ చేసుకోండి, ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. అంటే రిజిస్టర్ అంటే మీరు ఏప్రిల్ తర్వాత రిజిస్టర్ చేసుకుంటే ఇంకా మంచిది. ఏప్రిల్లో మనకి సెకండ్ వీక్లో రిజల్ట్స్ వస్తాయి కదా, సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో జేఈ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి థర్డ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మరి రిజిస్టర్ చేసుకుంటే ఇంకా మంచిది. థర్డ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో రిజిస్టర్ చేసుకుంటే కొంతమంది కాన్ఫిడెంట్ లేకపోతే ఇప్పుడే చేసుకుంటే ఇబ్బంది లేదు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అయిపోయింది, నో ప్రాబ్లం. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. థ్యాంక్ యూ, బాయ్.